హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ సింపుల్ ఫ్రై రెసిపీ చూపిస్తాను. ఇది శామగడ్డ ఫ్రై అండి. ముందుగా శామగడ్డలని శుభ్రం చేసేసి మనం ఇవి బాయిల్ చేసుకోవాలి. ఏ సైజ్ అయినా మీరు తీసుకోవచ్చండి. శామగడ్డల్ని ఇలా వాటర్లో టోటల్గా డిప్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా టైం పడుతుందండి బాయిల్ అవ్వడానికి. ఇలా నైఫ్తో ఆర్ ఫోర్క్తో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇంకా కొద్దిగా అవ్వాలండి. చూసారా, ఇప్పుడు ఇలా నైఫ్తో చూస్తే అర్థమైపోతుంది. మీరు ఫోర్క్తో కూడా చూసుకోవచ్చు. అవి వాటర్ అంతా సపరేట్ చేసేసి చల్లారాక ఇలా పీల్ తీసేసేయాలి. ఇలా పీల్ తీసాక వీటిని రౌండ్ సైజ్లో ఆర్ మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న శామగడ్డని ఇందులోకి యాడ్ చేయాలి. ఇది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా టైం ఎక్కువనే పడుతుందండి వీటికి. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఊరికే కూడా కలపకూడదు, అవి స్మాష్ అయిపోతాయి. ఇంకా కొద్దిగా అవి కుక్ అవ్వాలండి. ఇవి మనకు బ్రౌన్ కలర్ వచ్చేలా మనం ఫ్రై చేయాలండి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఆయిల్ అంతా సపరేట్ చేయాలండి. సపరేట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి కొద్దిగా పసుపు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి అవి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత అది మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇష్టమైతే ఎల్లిపాయలు కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. శామగడ్డ ఫ్రై రెడీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.